అంటే ఇట్లా ఎప్పుడు ఫేమ్‌లో ఉండటం ఇష్టమా మీకు? లేదండి. హ్మ్. అంటే నేను ఏదో అవుతది సోషల్ ఇది యూట్యూబ్‌లో అంతా నేనే ఉంటానని ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఓకే. అలా జరిగిపోతుందనమాట. కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేశారు. హ్మ్. కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? చాలా బావుంది. చూస్తున్నారు గదా మీరు. నేను హ్మ్. చెప్పడం అంటే ఎందుకు? చాలా మంది అటర్ ఫ్లాప్ అంటున్నారు కదా! చాలా ఏంటి మంది 6 అంటున్నారు. మంత్స్‌కే? అవును. అయ్య బాబోయ్! ఇవి పథకాలేవి మరి? పథకాలొస్తాయండి. తల్లి వందనం. అన్నీ వస్తాయి. హ్మ్. ఆ! ఎందుకు రావు? తల్లి వందనం ఎక్కడ? హ్మ్. రైతు భరోసా ఎక్కడ? హ్మ్. నీకు 15,000 నీకు 15,000 ఎక్కడ? ఇంకెప్పుడు 7 నెలలు 8 నెలలు అయిపోయింది కదా! 7 నెలలు ఇంక 8 నెలలు మీరు పెడుతున్నారు కొత్తగా. హ్మ్. 6 అయిపోయి 7లోకి అడుగు పెట్టిందంతే. సరే 7 నెలలు అనుకోండి. హ్మ్. 7 నెలలు ఆంధ్ర రాష్ట్రానికి జరిగినటువంటి మంచి హ్మ్. ఏది? ఏది చూడలేదా మీరు? మీరు చెప్పండి మీ నోటితో. నేనెందుకు? మీకు తెలిసే ఉంటది గదా! నాకు తెలుసో లేకపోతే తెలీదో పక్కన పెడితే మీరు చెప్పండి. ఎన్ని కంపెనీస్ వచ్చాయి. ప్రభుత్వం ఒక మంచి విధానాలతో ముందుకెళ్తూ ఉంటే, ఈరోజు ఏదో ఒకటి ఎవరో చెప్పారని చెప్పేసి మీరు అలా మాట్లాడితే ఒక ఎట్లా? మా శశి టీవీ ప్రేక్షకులకి ఒక 3, 4 కంపెనీస్ చెప్పండి. ఇది ఎన్‌టిపి గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ కంపెనీ. హ్మ్. సో, అది 1.85 సీఆర్‌తో మొదలుపెట్టారు. ఉద్యోగాలు ఎంతమందికొచ్చినియి? 50,000 మందికొచ్చినియి. ఇది విశాఖపట్నంలో. అలా చెప్పాలి అనంటే, నా దగ్గర ఒక లిస్టే ఉంది టోటల్‌గా 20. నాకు ముందు మీరు చెప్పలేదు గానీ, ఆల్రెడీ నేను ఎక్కడెక్కడ ఏంటి అనేది గేదర్ చేసి పెట్టుకునే ఉంటాను. ఈరోజు ఒక పార్టీ తరపున మాట్లాడుతున్నానంటే, అంత ఆషామాషాగా మాట్లాడను.